వచ్చే నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ సామాజిక పరీక్షలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరచాలని, దానికి తగినట్లుగా విద్యార్థులను సమాయత్తం చేయాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక ఎంపీడీఓ కార్యాలయంలో దుబాక, అక్బర్పేట, భూంపల్లికి చెందిన కాంప్లెక్స్ హెచ్ఎంలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3-4 నెలల నుంచి విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు చేస్తున్న కృషి మరింతగా ఉండాలన్నారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి దేశ స్థాయిలో తెలంగాణ పేరును మారు మ్రోగేటట్లు కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగానే 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబాక మండల విద్యాధికారి ప్రభుదాస్, అంజయ్య, ప్రవీణ్లతో పాటు ఆయా మండలాలకు చెందిన కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను భాస్కర్, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ని. మనం వచ్చే నెల డిసెంబర్ 4 నాడు దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వేని నిర్వహించుకోబోతున్నాము. సో దీనికి అనుగుణంగా గత 3-4 నెలలుగా మనం ప్రధానోపాధ్యాయుల్ని, ఉపాధ్యాయులందరినీ కూడా సన్నద్ధం చేసినప్పటికీ కూడా మా చేతిలో ఒక 20 రోజుల సమయం ఉన్నందున మరింత పకడ్బందీగా పిల్లల్ని ప్రిపేర్ చేయించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో కాస్త ముందుకు తీసుకెళ్తారన్న ఆలోచనతో ఈ రివ్యూ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈసారి 10వ తరగతి పరీక్షలు చాలా పకడ్బందీగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్కి ఛాన్స్ లేకుండా చాలా క్వాలిటీ రిజల్ట్ ఇద్దామన్న ఆలోచనతో ఎస్ఎస్సి పరంగా ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ మనం అప్లై చేయాలన్న విషయం మీద రివ్యూ అనేది తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ప్రధానోపాధ్యాయులందరూ కూడా మరి చక్కగా కొంత కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈసారి ఖచ్చితంగా మంచి క్వాలిటీ రిజల్ట్ అనేది తీసుకొస్తామన్న ఆలోచన అయితే మనకు ఉంది. థ్యాంక్ యూ.